నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మూక పంచశతి ఆర్య శతకం 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచభరయా పరతంత్ర వయమనయా పంకజ సబ్రహ్మచారిలోచనయా. సుందరమైన కాంచీనగరాన్ని తన స్థిర నివాసంగా చేసుకున్నది. పర్వతాలకు మారుపేరుగా ఉన్న కఠినమైన స్తనాల బరువు కలిగినది. కమలాల వంటి అందమైన కళ్ళతో ప్రకాశించేది అయిన కామాక్షిదేవికి మేము దాసులమై ఉన్నాము. ఐశ్వర్యం ఇందుమౌలేః రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖర మైదం పర్యంచకాస్తి నిగమానాం. చంద్రరేఖని తల మీద ధరించిన చంద్రశేఖరుడికి ఐశ్వర్యం లాంటిది శ్రీ కామాక్షిదేవి. ఆమె కూడా శివుడిలాగా చంద్రరేఖని శిరస్సు మీద ధరించింది. జీవుడు ఈశ్వరుడు వీరిద్దరి ఐక్యానికి జ్ఞానహేతువుగా వేదాల యొక్క తాత్పర్యంగా వెలుగొందే ఆ దేవి కాంచీనగరం మధ్యలో ప్రకాశిస్తోంది. శ్రితకంపాసీమానం శిథిలిత పరమశివ ధైర్యమహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. సాక్షాత్తు పరమేశ్వరుని ధైర్యాన్ని మహిమని శిథిలం చేసినది. విశాలమైన భువనాలని తన కంచుకంగా చేసుకుని ధరించినది. కంపానదీ తీర భూమి అయిన కాంచీనగరాన్ని ఆశ్రయించినది అయిన ఒకనొక ఎరుపు రంగుని ధ్యానిస్తాను. ఆదృత కాంచీ నిలయ ఆద్యమారూఢ యౌవనాటోపాం ఆగమవతం సకలిక ఆనందాద్వైత కందలీం వందే. మొదట యవ్వనమనే గర్వాన్ని ఎక్కినది. ఆగమాలు తమ తలలో శిరోభూషణంగా ధరించిన మొగ్గ వంటిది. ఆనందాద్వైతం అనే చెట్టుకి మొలకలాగా ఉన్నది. సుందరమైన కాంచీనగరం మీద ఆదరం కలిగినది అయిన కామాక్షిదేవికి నమస్కరిస్తున్నాను. తుంగాభిరామకుచభర శృంగారితం ఆశ్రయామి కాంచిగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. ఎత్తైన అందమైన బరువైన స్తనాలని చక్కగా అలంకరించుకుని పరమేశ్వరుడికి విధేయురాలుగా కాంచీనగరంలో నివసిస్తున్న శృంగారాద్వైత తంత్ర సిద్ధాంత రూపిణి శ్రీ కామాక్షిదేవిని ఆశ్రయిస్తాను. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.